ఎలా ఉంది భర్త మాసేలు ఎలా ఉంది బ్రో? ఇప్పుడే రవితేజ గారి భర్త మాసేలు సినిమా చూశాను. నిజంగా భార్యాభర్తల మధ్య జరిగే గొడవల్ని, భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణల్ని, భార్యని అంటే పెళ్ళాన్ని పెళ్లి చేసుకుని మనం ఎవరితో అయినా ప్రేమించినా, ఏదైనా అమ్మాయితో మనం ఎఫ్ఐఆర్ ఏమన్నా జరిగిపోయినా దాన్ని మళ్ళీ ఎలా ఆ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవాలో అనేది ఈ సినిమా అనమాట. సినిమా చూస్తున్న సేపు ఒకటే కామెడీ, పాప కామెడీయే కామెడీ, మధ్యలో కామెడీ. ఏంద్రా ఈ కామెడీ అనిపిస్తుంది. ఒక్క సినిమా అయినా ఒక్క నిమిషమైనా గ్యాప్ లేకుండా కామెడీ. ఏంద్రా నాయన ఈ గ్యాప్ లేని కామెడీ. సినిమా అంతా గ్యాప్ లేదు పోయా. కాబట్టి సినిమా మొత్తం కామెడీ ఉంది. పాటల్లోనూ కామెడీ, ఫైట్ లోను కామెడీ, స్టోరీలోను కామెడీ, మొత్తం కామెడీ. కాబట్టి 2.5 గంట సేపు ఉంటే సినిమా 2.5 గంట కామెడీ. కాబట్టి ఇదే కావాలి మాకు. ఇంకోటి ఏంటంటే రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ కలిసిపోయారు. అందరూ చూడండి, ఆ సినిమా చూసి అందరికీ అర్థమైంది, జ్ఞానోదయం అయింది. ఏమని అభిమానులు అంతా ఒకటవ్వాలని. అదే విధంగా థియేటర్ లో గొడవలు అల్లర్లు ఏం జరగకుండా అభిమానులు కలిసిపోయారు. పెళ్లి సంబంధాలు మాట్లాడేసుకోవారు. అందరు ఇంకా కలిసిపోయారు అనమాట. వాళ్ళు నలిగిపోయాడా ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో? ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో నలిగిపోయాడా? అదే ఇద్దరు నడవలా బానే ఉన్నాడా. నలిగింది ఏం లేదా, లాస్ట్ లో యాక్సిడెంట్ అయింది అంతే. ఎంజాయ్ అనమాట. అంటే భార్యతో ఎంజాయ్, ఎంజాయ్ అనమాట. నేను కూడా అదే శాస్త్రం. ఇప్పుడు నేను కూడా ఎవరిని అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, తర్వాత పక్క దేశం పక్క రాష్ట్రం పోతా, ఆ అమ్మాయిని కూడా ప్రేమిస్తా, ఆ అమ్మాయితో కూడా మంచి జంచిక్ జమ అవుతాయి. తర్వాత వచ్చి మళ్ళీ పెళ్ళంతా మళ్ళీ క్లియర్ చేసుకుంటాం. ఈ సినిమా చూడటం వల్ల నాకు జ్ఞానోదయం అయిపోయింది. పెళ్ళైన తర్వాత పేరు అదంతా ఫైన్, పక్కన పెట్టేయండి. ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. బట్ ఏదైనా స్క్రీన్ ప్లే లో ఉంటది, మనం ఎలా చూపిస్తున్నాము, ఏం చూపిస్తున్నాము అని చెప్పి. బట్ కిషోర్ తిరుమల గారు టోటలీ ఫెయిల్డ్ ఈ సినిమాతో మాత్రం. రవితేజ గారు ఎంత యాక్టింగ్ చేసి ఆయన ఎంత పర్ఫార్మ్ చేసినా కూడా, వన్ మ్యాన్ ఆర్మీ లాగా సినిమాని ముందుకు తీసుకెళ్దామని చూసినా కూడా సినిమా ఎక్కడికి వెళ్ళలేదు. కామెడీ కూడా పండించడానికి ట్రై చేశా కానీ ఫోర్స్ కామెడీ. అది బలవంతంగా నవ్వుకోవాలి తప్ప జెన్యున్ గా ఎక్కడ నవ్వు రాదు. ఇంకా సినిమా నాకు తెలిసి 8 o'clock స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇంకా 10:35 అవుతుంది. నాకు 3.5 గంటల సినిమానా అనిపించింది. నాకు 2 hours 15 minutes 2 hours 20 minutes మూవీ కూడా నాకు చాలా లెంగ్తీగా అనిపించింది. అంటే సినిమాలో మనం ఎంత తక్కువ ఇన్వాల్వ్ అయ్యామో మీరు అర్థం చేసుకోండి. కిషోర్ తిరుమల గారు, రవితేజ గారు ఇద్దరు ఒకవేళ ఇంకో సినిమా తీస్తే మీరు కొంచెం ఆలోచించి జనాల్ని దృష్టిలో పెట్టుకొని, రవితేజ అన్న మీ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని కొంచెం సినిమాలు తీయండి అన్న. ఎందుకు ఎలాంటి మనిషి ఎలా అయిపోయారు మీరు ఒక్కసారి ఆలోచించండి. లేకపోతే ఏమో ఇంకా ఏ డైరెక్టర్ మిమ్మల్ని కాపాడాలా, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలా నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఓవరాల్ గా మాత్రం ఐ వుడ్ సే దిస్ ఈజ్ ఎ టోటల్ ఫెయిల్యూర్. నాకైతే మాత్రం అసలు నచ్చలేదు, సినిమా బాగాలేదు అసలు.